ఇంతకు ముందులాగా ఎన్ని పడితే అన్ని సిలిండర్లు బుక్ చేసుకుంటామంటే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఒప్పుకోదు. కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది బుకింగ్ విధానంలో. ఒక నెలకి 2 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఒక సంవత్సరానికి 12 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులు లైక్ పెళ్ళిళ్ళు కానీ, దావతులు కానీ, ఫంక్షన్లు ఉన్నప్పుడు అదనంగా ఒక 3 సిలిండర్లు, అది కూడా మీరు క్లియర్ అండ్ క్లారిటీగా ప్రూఫ్స్ చూపించాలి. అరే పలానా డేట్కి ఈ యొక్క ఫంక్షన్ ఉంది అని చెప్పేసి నిజంగా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే అప్పుడు వాళ్ళది దాన్ని అంగీకరిస్తారు. సో అప్పటి వరకు అయితే ఒక సంవత్సరానికి 12 సిలిండర్లు, ఒక నెలకి 2 సిలిండర్లు మాత్రమే, అది కూడా ఇంకొకటి ఎగ్జెంప్షన్ మాత్రమే, ఒకటి మాత్రమే ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే అత్యవసర పరిస్థితులు మాత్రమే. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్తగా ఇప్పుడు బుకింగ్ విధానంలో తీసుకొచ్చారు. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటే చాలామంది కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక సిలిండర్ ఉంటుంది, అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే గ్యాస్ బండి వచ్చేసింది కదా, తీసుకుందాంలే అని చెప్పేసి బుకింగ్ చేసుకొని అప్పుడప్పుడు కూడా తీసుకునేటటువంటి ఒక సందర్భాలు కూడా మనం చూసాం. ఏంటంటే కొంతమంది అండ్ ఆ డీలర్స్ కూడా ఎట్లా అంటే ఓకే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నా కూడా అరే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా వీళ్ళకి ఇచ్చేద్దాము, వాళ్ళకు వేరే వాళ్ళది ఇచ్చేద్దాము, ఈ విధంగా వాళ్ళు కూడా ఎలా పడితే అలా అమ్మేసేవాళ్ళు అన్నమాట గ్యాస్ సిలిండర్లని. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు మాత్రం లేవు. ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి, అది కూడా ఒక్క సిలిండర్ మాత్రమే ఇవ్వాలి. సో ఇలాంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి తీసుకొచ్చిందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకు తెలుసు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క గ్యాస్ షార్టేజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు ప్రపంచంలో యుద్ధ ప్రాతిపదికన కొన్ని దేశాలు యుద్ధాల్లో మునిగిపోయాయి. ఏవైతే దేశాలు మనకు చమురుని కానీ గ్యాస్ని కానీ మనకు ఎగుమతి మనం చేసుకుంటామో ఆ దేశాల నుంచి ముఖ్యంగా ఆ దేశాల్లోనే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క షార్టేజ్ అనేది మనకు జరుగుతుంది. అండ్ మనకు కావాల్సినటువంటి నిల్వలు మన దేశంలో ఉన్నాయి, అయినప్పటికీ కూడా అందరికీ అందాలి. ఇప్పటి కూడా కొంతమంది ఏంటంటే ఎన్ని డబ్బులైనా కూడా బ్లాక్లో కూడా కొంటామని చెప్పేసి వాటిని తీసుకోవడం, వాటిని వాళ్ళు స్టోర్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెద్ద పెద్ద హోటల్స్ కానీ అండ్ రోడ్ సైడ్ ఫుడ్ వాళ్ళైతే కంప్లీట్గా హోటల్స్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి సందర్భాల్లో ఒకరికి ఎక్కువగా ఉండి ఇంకొకరికి మొత్తానికి లేకుండా ఉండొద్దు అని చెప్పేసి ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు బుక్ చేసుకునే విధానంలో. సో మొత్తానికి మనం చూస్తూ ఉంటే ఇప్పటి వరకు 1 మంత్లో ఒక 2-3 కాదు 4 సిలిండర్లు తీసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. చాలా మంది కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా ఎంత డబ్బైనా మేము ఇస్తాము మాకు ఇచ్చేయండి అనే విధంగా తీసుకొని వాళ్ళ ఇంట్లో స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మాత్రం అది ఎంత ఎవరైనా కావచ్చు నెలకి 2 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు ఓకే 2 సిలిండర్లు బుక్ చేసుకున్నారు అక్కడి వరకు ఓకే, ఇంకా మేము మళ్ళీ చేస్తాము మళ్ళీ చేస్తామని చెప్పేసి బుక్ చేయడానికి ట్రై చేస్తే మీ కనెక్షన్ కూడా కట్టేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అప్పుడు కూడా ఇంకా మీరు మళ్ళీ గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేవైసీ చేసి మళ్ళీ మీ వివరాలు కానీ అన్నీ కూడా అప్పచెప్పినప్పుడు అప్పుడు మీకు మళ్ళీ కనెక్షన్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి ఇప్పటి నుంచి అయితే బుకింగ్ చేసుకునే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మంత్కి ఒక 2 సార్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 2 సార్లు మాత్రమే బుక్ చేసుకోవాలి. అంతకుమించి ఎక్కువ సార్లు బుక్ చేసుకుంటే కనెక్షన్ కూడా కట్ అవుతుందన్నమాట. సో మరి గ్యాస్ షార్టేజ్ వల్ల ఇలాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇక మీదట ఈ రూల్సే అమల్లో ఉంటాయని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.